పోర్ మ్యాన్స్ కవర్డ్ కాల్స్ అంటే పీఎంసీసీలు వాడుతున్నారా? ముఖ్యంగా ఎక్స్పైరీ దగ్గర పడుతున్నప్పుడు ఏం చేయాలో తెలియక కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారా? చాలామందికి ఇది కొంచెం గందరగోళంగానే ఉంటుంది. కానీ అస్సలు కంగారుపడకండి. ఈరోజు ఈ విషయాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. సరే, అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మన షార్ట్ కాల్ ఇన్ ది మనీలో ఉంది. గడువు ముగియబోతోంది. దాన్ని అలాగే వదిలేస్తే ఏమవుతుంది? మన దగ్గర లేని 100 షేర్లను అమ్మాల్సి వస్తుంది. అంటే పెద్ద నష్టం రావచ్చు. మరి ఈ సిచ్యువేషన్ నుంచి స్మార్ట్గా ఎలా బయటపడాలి? వివరంగా చూద్దాం. ముందుగా పీఎంసీసీ అంటే ఏంటో ఒక్కసారి త్వరగా గుర్తుచేసుకుందాం. ఇది తక్కువ డబ్బుతో కవర్డ్ కాల్ ప్రయోజనాల్ని పొందే ఒక తెలివైన టెక్నిక్ అన్నమాట. 100 షేర్లు కొనడానికి బదులుగా మనం సుమారు 0.8 డెల్టా ఉన్న ఒక లాంగ్ డేటెడ్ కాల్ అంటే లీప్స్ కొంటాం. తర్వాత దానికి ఎగెయినిస్ట్గా ఒక షార్ట్ టర్మ్ కాల్ అమ్మి ప్రీమియం సంపాదిస్తాం. సింపుల్. ఇప్పుడు ట్రేడర్లు చేసే అతి పెద్ద, ఇంకా చెప్పాలంటే చాలా ఖరీదైన తప్పు గురించి మాట్లాడుకుందాం. షార్ట్ కాల్ ఇన్ ది మనీలో ఉన్నప్పుడు ఏముందిలే నా బ్రోకరేజ్ చూసుకుంటుంది అనో, లేదా అలాగే వదిలేస్తే అదే ఎక్స్పైర్ అయిపోతుంది అనో అనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఇక్కడే అస్సలు విషయముంది. బ్రోకర్ మన షార్ట్ కాల్ను కవర్ చేయడానికి మన లాంగ్ లీప్స్ను ఎక్సర్సైజ్ చేస్తే మనం డబ్బును నష్టపోతాం. ఎందుకంటే మన లీప్స్ డెల్టా 1 పాయింట్ కాదు కదా. అంటే స్టాక్ పెరిగినంత వేగంగా మన ఆప్షన్ విలువ పెరగదు. ఆ తేడానే మనకొచ్చే నష్టం. ఇది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే మనం ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ గురించి తెలుసుకోవాలి. దీన్నే టైం వాల్యూ అని కూడా అంటారు. మనమొక ఆప్షన్ను ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు కేవలం ఇంట్రిన్సిక్ విలువ మాత్రమే వస్తుంది. ఆ మిగిలిన టైం వాల్యూ మొత్తం గాలిలో కలిసిపోతుంది. అంటే మన చేతులతో మనమే డబ్బును పారేసుకున్నట్టు. ఈ ఎక్స్ట్రిన్సిక్ విలువ నష్టం అనే కాన్సెప్ట్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏఎండీ స్టాక్ని చూద్దాం. ఈ నంబర్స్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. మార్కెట్లో 100 ఏఎండీ షేర్లు కొనాలంటే $11,072 అవుతుంది. ఇప్పుడు మరో మార్గం చూద్దాం. ముందు $3,812 పెట్టి లీప్స్ కొని తర్వాత దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి మరో 8,000 పెడితే మొత్తం ఖర్చు $11,812 అవుతోంది. అంటే నేరుగా షేర్లు కొన్నదానికంటే ఇది చాలా ఎక్కువ. ఎంతెక్కువ? సరిగ్గా $740. మరి ఈ $740 ఏంటి? ఇదే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఎక్స్ట్రిన్సిక్ విలువ. ఆప్షన్ అమ్మకుండా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం చేజేతలా పోగొట్టుకున్న డబ్బన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక గోల్డెన్ రూల్ ఉంది. మన లాంగ్ కాల్ ఆప్షన్ను ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్సర్సైజ్ చెయ్యకూడదు. దాని పూర్తి విలువను మనం పొందాలంటే దాని మార్కెట్లో అమ్మాలి. అంతే, చాలా సింపుల్. సరే, మరి చేయకూడనిదేంటో తెలిసింది. ఇప్పుడు ఇన్ ది మనీ పీఎంసీసీ పొజిషన్ను సరిగ్గా ఎలా క్లోజ్ చెయ్యాలో చూద్దాం. ఇది కేవలం 2 స్టెప్సున్న ప్రాసెస్. ఇది చాలా సులభం. స్టెప్ 1, మనం అమ్మిన షార్ట్ కాల్ను తిరిగి కొనేయాలి. దీంతో షేర్లను అమ్మే బాధ్యత మనకు తప్పుతుంది. ఇక స్టెప్ 2, మన దగ్గరున్న లాంగ్ కాల్ అంటే లీయప్స్ను అమ్మేయాలి. ఇలా చేస్తే మనకు ఇంట్రిన్సిక్ వాల్యూతో పాటు ఆ విలువైన ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ కూడా దక్కుతుంది. ఓకే, ఇప్పటివరకు సమస్య వస్తే ఏం చేయాలో చూశాం. కానీ అసలు సమస్య రాకుండానే జాగ్రత్త పడితే ఇంకా మంచిది కదా. ఎందుకంటే ట్రేడ్ని సరిగ్గా సెటప్ చేసుకోవడమే విజయానికి మొదటి మెట్టు. నార్మల్ కవర్ కాల్స్కి పీఎంసీసీకి ఇక్కడొక ముఖ్యమైన తేడా ఉంది. పీఎంసీసీలో మనం అమ్మే షార్ట్ స్ట్రైక్ను స్టాక్ ప్రస్తుత ధర నుండి కొంచెం దూరంగా, అంటే ఫర్దర్ అవుట్ ఆఫ్ ది మనీలో ఎంచుకోవడం చాలా మంచిది. ఇది మనకొక సేఫ్టీ బఫర్లా పనిచేస్తుంది. అంత జాగ్రత్తగా ఎందుకుండాలి? దానికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది, ఈ మొత్తం పొజిషన్ను క్లోజ్ చేయడం కాస్త శ్రమతో కూడుకున్నది. రెండవది, చాలా ముఖ్యమైన విషయం, మన LEAPS డెల్టా 1 కంటే తక్కువ. కాబట్టి స్టాక్ పెరిగినంత వేగంగా మన LEAPS విలువ పెరగదు. అందుకే మనం షార్ట్ స్ట్రైక్ను దూరంగా ఎంచుకుంటే మన లాంగ్ కాల్ విలువ పెరగడానికి మనం ఎక్కువ సమయం, అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ స్టాక్ మనం ఊహించిన దానికంటే వేగంగా పెరిగితే మన లాభాలను కాపాడుకోవడానికి ట్రేడ్ను మధ్యలోనే ఎలా మేనేజ్ చేయాలి? ఈ పరిస్థితిని ఊహించుకోండి. మనం ట్రేడ్లోకి ఎంటర్ అయ్యాం. సడన్గా స్టాక్ రాకెట్లాగా పెరిగింది. అంతా బాగుంది. కాని ఆ వచ్చిన లాభం అలాగే ఉంటుందా,
లేక స్టాక్ ఇంకా పెరిగితే మన లాభం తగ్గిపోతుందా? ఇలాంటి సమయంలో ఏం చెయ్యాలి? అవును, పిఎంసిసి వ్యూహంలో ఇదొక విచిత్రమైన విషయం. నార్మల్ కవర్డ్ కాల్ లాగా ఇందులో గరిష్ఠ లాభం ఫిక్స్డ్గా ఉండదు. స్టాక్ ధర ఒక స్థాయిని దాటిన తరువాత మన లాభం తగ్గడం మొదలవుతుంది. అవును, మీరు విన్నది నిజమే, లాభం తగ్గుతుంది. అదృష్టవశాత్తు ఈ పీక్ ప్రాఫిట్ పాయింట్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి ఒక సింపుల్ రూల్ ఉంది. అదే డెల్టా రూల్. ఎప్పుడైతే మన షార్ట్ కాల్ డెల్టా మన లాంగ్ కాల్ డెల్టా కంటే ఎక్కువ అవుతుందో అదే మనకు వార్నింగ్ సిగ్నల్. అప్పుడు మొత్తం ట్రేడ్ని క్లోజ్ చేసి లాభాలను తీసుకోవడం గురించి ఆలోచించాలి. సరే, ఈరోజు మనం నేర్చుకున్న కీలక విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. మొదటిది, పిఎంసిసి అనేది సెట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ స్ట్రాటజీ కాదు, యాక్టివ్గా మేనేజ్ చేయాలి. 2, మళ్ళీ చెప్తున్నా, ఎల్ఈఏపిఎస్ను ఎప్పుడూ అమ్మాలి, ఎక్సర్సైజ్ చెయ్యకూడదు. 3, షార్ట్ స్ట్రైక్లను కొంచెం దూరంగా ఎంచుకోవడం సేఫ్. చివరిగా, డెల్టాలను గమనిస్తూ ఉండాలి, అవే మనకు ప్రాఫిట్స్ ఎప్పుడు తీసుకోవాలో చెప్తాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన ప్రశ్న. పిఎంసిసి తక్కువ మూలధనంతో ట్రేడ్ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశమిస్తోంది, అందులో సందేహం లేదు. కానీ దీనికి అవసరమైన యాక్టివ్ మేనేజ్మెంట్, నిరంతర పర్యవేక్షణ అందరి ట్రేడింగ్ స్టైల్కి సరిపోతుందా? ఇది మనకు మనమే వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ విశ్లేషణ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.